హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 17 రివ్యూతో పాటు థర్డ్ ఛాలెంజ్లో సోనియా ఇచ్చిన నిర్ణయం కరెక్టా కాదా, సోనియా దేవుడు ఎందుకు కలిగాడు, అండ్ ప్రభావతి మళ్ళీ ఎందుకు వచ్చింది, ప్రోటీన్ వర్సెస్ దోశ, ఈ అన్ని విషయాలు తెలుసుకోవడానికి వీడియో మొత్తం చూడండి, మిస్ అవ్వకుండా. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. థర్డ్ ఛాలెంజ్లో విన్ డిక్లేర్ చేశాక నిఖిల్ వర్సెస్ కాంతారా టీం నిఖిల్తో ఫైట్ చేయడము, అండ్ నిఖిల్ టీం ఏమో అబ్బాయి చాలా రూల్స్ బ్రేక్ చేశాడని చెప్పడము, అండ్ యష్మి పాయింట్ ఏమో మీరు ఫస్ట్ పాయింట్ కన్సిడర్ చేసి విన్ డిక్లేర్ చేస్తే అప్పుడు అబ్బాయి విన్ అయ్యేవాడు, బట్ మీరు సబ్ క్లాస్ కూడా తీసుకొని విన్ డిక్లేర్ చేస్తారు. బట్ సబ్ క్లాస్ తీసుకున్నప్పుడు మీరు బెలూన్స్ కూడా సోనియా బెలూన్స్, సంచాలక్ బెలూన్స్ అన్నీ కూడా లోపలికి బాక్స్ లోపలికి తోయాలని చెప్పి అనడం. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని బెలూన్స్ సంచాలక్ వాళ్ళిద్దరిని చూసుకుంటూ తోయడం అనేది ఇంపాసిబుల్ ఛాన్స్. అండ్ బెలూన్స్ కౌంట్ చేసి సబ్ క్లాస్ కూడా కౌంట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ మెయిన్ క్లాస్ కూడా కౌంట్ చేసి ఇవ్వడం. సో నాకైతే రీజన్ కరెక్ట్ అనిపించింది. విన్ డిక్లరేషన్ నిఖిల్ బెలూన్స్ ఎక్కువ ఉంటే మటుకు నిఖిలే విన్నర్. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. బేసికలీ సంచాలక్ ఏ టీం నుంచి అయితే ఉంటారో వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సంచాలక్ చాలా చిన్న డిఫరెన్స్ తోటి ఆపోజిట్ టీం గెలిస్తే వాళ్ళ టీంకి సపోర్ట్ చేసుకుంటూ విన్ డిక్లేర్ చేసేయచ్చు. బికాస్ మ్యాక్సిమం క్లాస్ వ్యక్తి నాగార్జున గారు ఫీడ్బ్యాక్ ఇస్తారు, నిర్ణయం తప్పని చెప్పేసి డిజాల్వ్ చేస్తారు. బట్ అప్పటికే మటుకు టెంపరీగా మటుకు వాళ్ళు డెఫినెట్గా ఆ గేమ్ విన్ అవుతారు, పాయింట్స్ విన్ అవుతారు, రేషన్ విన్ అవుతారు. సో మేబీ టీం అలా డిక్లేర్ చేసుకుని, సోనియా అలా డిక్లేర్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దిస్ వన్, ఎక్కడైనా కానీ ఎప్పుడైనా 2 టీమ్స్ ఉన్నప్పుడు ఏ టీం నుంచి అయితే ఎంపైర్ కానీ, సంచాలక్ కానీ, ఏదైనా స్పీకర్ కానీ ఉంటే కనుక డెఫినెట్గా ఆపోజిట్ టీంకి తక్కువ టైం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్లో తీసుకుంటే ఏ పార్టీ అయితే లీడ్ చేస్తుందో ఆ పార్టీ నుంచి స్పీకర్ ఉంటాడు. స్పీకర్ డెఫినెట్గా ఆపోజిట్ టీంకి తక్కువ టైం ఇస్తాడు అండ్ మైక్స్ చాలా టైమ్స్ ఆఫ్ చేస్తాడు. సో అన్నిట్లో ఇదే జరుగుతుంది, ఇక్కడ కూడా ఇదే జరిగింది. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. విష్ణుప్రియ, ప్రేరణ అండ్ మణికంఠ కన్వర్జేషన్. సో ప్రేరణ దోశలు వేసుకుంటుంటే విష్ణుప్రియ వచ్చేసి నాకు కూడా దోశలు కావాలి అంటే, లేదు మేము మా టీంకే వేసుకుంటామని చెప్పేసి ప్రేరణ. మణికంఠ ఒక దోశనే కదా వేసిద్దామని చెప్పేసి మణికంఠ. అండ్ ప్రేరణ ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు, బట్ లేటర్ యాక్సెప్ట్ చేసి ఒక దోశ వేసింది, కొంచెం విసుక్కుంటా వేసింది. బట్ విష్ణుప్రియకి అది నచ్చలేదు, మణికంఠని మళ్ళీ దోశ వేయమని చెప్పేసి మణికంఠ వేసిన దోశ తీసుకుంది, కానీ మళ్ళీ రిటర్న్ చేసేసింది ప్రేరణ వేసిన దోశ. సో పక్కకి వెళ్ళాక మొత్తం ఏడుస్తూ ఉంటే మొత్తం టీం అంతా హంగామా అయింది అక్కడ. గైస్, ఇక్కడ ప్రేరణ పాయింట్ ఏంటంటే తను వాళ్ళ టీం ఓడిపోయింది కాబట్టి రేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఉన్న రేషన్ కూడా ఇచ్చేయమంటే మళ్ళీ తినడానికి ఏముండదు కాబట్టి వీలైనంత వరకు వాళ్ళ టీంకి అందరికీ దోశలు వేసేసుకొని అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అండ్ వేరే టీంకి పని చేయొద్దు అని చెప్పేసి డిసైడ్ అయ్యారు, అంటిల్ అన్లెస్ వాళ్ళకి కరెక్ట్ డిక్లరేషన్ వచ్చే వరకు అబ్బాయి తరఫున. అండ్ సో గైస్, ఇక్కడ ప్రేరణ లాస్ట్ వీక్ ఏమో 2 గుడ్లు విష్ణుప్రియ తినేస్తే పెద్ద హంగామా చేసింది, అందరికీ సరిపోవాలి ఫుడ్, నువ్వు ఒక్కదాన్ని ఇలా తింటావు అని చెప్పేసి. బట్ ఈ వీక్ ప్రేరణ చేసింది కూడా సేమ్ అలాగే ఉంది. వాళ్ళ టీం వరకు తింటే సరిపోతుంది, మిగతాది ఉన్నదా అన్నది సరిపోతా లేదా అని కూడా చూడట్లేదు. సో ప్రేరణ డెఫినెట్లీ రాంగ్. లాస్ట్ వీక్ కూడా రాంగే, ఈ వీక్ కూడా రాంగే. సోనియా దేవుడు అలిగాడు. ఓకే, కన్ఫ్యూజన్లో ఉన్నారా సోనియా దేవుడు అంటే ఏ దేవుడు అని? ఎస్, కలేజా స్టోరీ అయితే డెఫినెట్గా దేవుడు అనగానే మహేష్ బాబు అనుకుంటాం, కానీ ఇక్కడ సోనియా దేవుడు అంటే సోనియాను ఓదార్చే దేవుడు చాలామంది ఉన్నారు కాబట్టి ఎస్, ఇక్కడ అలిగింది పృథ్వీరాజ్. నిఖిల్, సోనియా అండ్ పృథ్వీరాజ్ కన్వర్జేషన్. సోనియా పృథ్వీరాజ్ని అడుగుతుంది, ఎందుకు డల్గా ఉన్నావు, ముఖం పెట్టుకుని ఉన్నావు, ఏమైంది అని అడుగుతుంది. బట్ పృథ్వీరాజ్ ఏం చెప్పాడు. అండ్ నిఖిల్ లేదు సిగరెట్ తాగుదాం అని చెప్పేసి తీసుకొని వెళ్తాడు. అండ్ నిఖిల్ మళ్ళీ అడుగుతాడు, ఏమైంది, ఎందుకంటే డల్గా ఉన్నావు అంటే, లేదు గేమ్లో సోనియా నువ్వే పడరా నన్ను అడగడానికి అని చెప్పేసి అన్నది. నాకు ఆ బౌండింగ్ ఉంది కాబట్టి, మన బౌండింగ్ ఉంది కాబట్టి నేను తనని ఏమీ ఎదురు చెప్పలేకపోయినా, వేరే వాళ్ళు ఉంటే అసలు ఒక రేంజ్లో వేసుకునేవాడిని అని చెప్పి చెప్పడం. సో నిఖిల్ వాళ్ళ గ్రూప్ డిస్టర్బ్ కావద్దని చెప్పేసి సంజయిస్తాడు పృథ్వీరాజ్కి, లేదులే నువ్వు మన ముగ్గురం క్లోజ్ ఫ్రెండ్స్ కదా, సో నిన్నే అంత గట్టిగా మాట్లాడితే వేరే వాళ్ళు రారని చెప్పేసి అంత మాట అని ఉండొచ్చు, బట్ సోనియా డెఫినెట్గా అంత రూడ్గా ఉండదు మనతోటి అన్నట్టు చెప్తాడు నిఖిల్. సో గైస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా పృథ్వీరాజ్ బిహేవియర్ అండ్ నిఖిల్ బిహేవియర్ నాకు చాలా జెన్యూన్ అండ్ ఇన్నోసెంట్ అనిపించింది. బట్ పృథ్వీరాజ్ బిహేవియర్ చాలా సెల్ఫిష్గా ఉంటుంది. బికాస్ ఒక సీన్లో పృథ్వీరాజ్ అండ్ సోనియా డిస్కషన్లో సోనియా అంటది, నిఖిల్ విన్ అవ్వట్లేదు, నేను విన్ అయ్యే వాళ్ళతో ఉంటాను, సో నిఖిల్తో ఉండొద్దు అని అనుకుంటున్నాను అంటే పృథ్వీరాజ్ చాలా కామ్గా ఉంటాడు. బట్ దానికి నేను సోనియాకి ఆపోజిట్గా చెప్పడం కానీ, నిఖిల్కి సపోర్ట్ చేసి మాట్లాడడం కానీ చేయడు. బట్ ఇక్కడ నిఖిల్ పృథ్వీకి సపోర్ట్ చేసుకుంటూ, సోనియాకి సపోర్ట్ చేసుకుంటూ గ్రూప్ డిసాల్వ్ కావద్దు అన్నట్టు ఉన్నాడు.
సో నాకైతే ఇలా అనిపించింది, మీకేమనిపిస్తుందో కమెంట్స్. బిగ్ బాస్ అనౌన్స్మెంట్, శక్తి టీంకి కంగ్రాచులేషన్స్ చెప్తూ, మీరు ఎక్కువ ఛాలెంజెస్ విన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మీరు మీ ఫేవరెట్ ఫుడ్ తినొచ్చు. అండ్ మీ ఫేవరెట్ ఫుడ్ తెచ్చుకోవాలంటే మీరు బిగ్ బాస్ సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేయాలి. అండ్ అభయ్ టీం, కాంతారా టీం లూజ్ అయ్యారు కాబట్టి మీరు మీ ఫేవరెట్ టీం తినలేరు కాబట్టి సో మీరు బిగ్ బాస్ జనరల్ కిరాణా స్టోర్కి వెళ్ళి మీరు షాపింగ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక రూల్ ఉంది, ఫస్ట్ బెల్ మోగగానే నిఖిల్ వెళ్ళి, చీఫ్ వెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేస్తాడు. సెకండ్ బెల్ మోగినాక అభయ్ వెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేయాలి. థర్డ్ బెల్ మోగినప్పుడు షాపింగ్ ఆపేసి రావాలి. అండ్ మీరు సేవ్ చేసుకున్న ఫుడ్ని మీ బెడ్రూమ్లో దాచుకోవాలి, భద్రపరచుకోవాలి. సోనియా అండ్ ప్రేరణ కన్వర్జేషన్. సోనియా తన యశ్వీర్ గురించి డీటెయిల్స్ చెప్పింది ప్రేరణకి. సోనియా యశ్వీర్ గురించి చెప్తూ తను చేసే సోషల్ చారిటీలో తను ఒక స్పాన్సర్ అని చెప్పేసి, తను ఒక ఎన్ఆర్ఐ అని చెప్పేసి, అండ్ ఫస్ట్ ప్రపోజ్ చేసింది కూడా సోనియానే అని చెప్పేసి. అండ్ ఒకప్పుడు నాకు అనిపించింది, అర్థమైంది ఏంటంటే ఒక చిన్న ఇష్యూ ఉంది, అంటే ఒక వేరే రిలేషన్ కూడా ఉండే, అది కట్ అయింది, బట్ ఇప్పుడు లేదు అన్నట్టు చెప్పింది. అండ్ అనదర్ డిపెండెన్సీ ఉందన్నట్టు మళ్ళీ చోలో చెప్పింది. నాకు అనిపించింది ఏంటంటే మేబీ తనకి ఆ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉన్నారు, డిపెండెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా సెటిల్ అయ్యాక ఆలోచిద్దాము అన్నట్టు, తను ఎప్పుడు ఓకే అంటే తన మ్యారేజ్కి అప్పుడు ఓకే అన్నట్టు యశ్వీర్ చెప్పాడు అన్నట్టు ప్రేరణకి. గైస్, ఇక్కడ నాగార్జున గారు ఆల్రెడీ యశ్వీర్ గురించి చెప్పినప్పుడు నెక్స్ట్ వీక్ మనకి ఏమైనా కన్వర్జేషన్స్ అవుతాయేమో అని చెప్పి చూసాము. బట్ ఇక్కడ ఎక్కడ కూడా నిఖిల్తో కానీ, పృథ్వీరాజ్తో కానీ, అభయ్తో కానీ సోనియా ఆ కన్వర్జేషన్ గురించి మనకి ఎక్కడ చెప్పలేదు. అంటే సోనియా ఆల్రెడీ కన్వే చేసింది తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉందని చెప్పేసి. మీకేమనిపిస్తుందో కమెంట్స్. బిగ్ బాస్ వన్ మోర్ అనౌన్స్మెంట్. కిచెన్ ఓన్లీ 14 hours ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడు బెల్ కొడితే అప్పుడు కిచెన్ స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బెల్కి కిచెన్ స్టాప్ అవుతుంది. సో డేలో 14 hours ఉంటుంది, సద్వినియోగం చేసుకోండి, వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్. సో ఇక్కడ అభయ్ ప్లాన్ ఏంటంటే, సో 4 స్టవ్స్ ఉన్నాయి కాబట్టి 2 స్టవ్స్ మేము యూజ్ చేసుకుంటాం, 2 స్టవ్స్ మీరు యూజ్ చేసుకోండి, బెల్ కొట్టినప్పుడు ఇద్దరం ప్యారలల్గా వర్క్ చేసుకుందామని చెప్తాడు. అండ్ కూరగాయలు కట్ చేసేది కూడా ఈ టైంలోనే 14 hours చేసుకోవాలి కాబట్టి సో ఇద్దరం ఆఫ్ చేసుకుందాము, 2 స్టవ్స్ మీరు యూజ్ చేసుకోండి, 2 స్టవ్స్ మేము యూజ్ చేసుకున్నాను. నాకైతే ఇది పర్ఫెక్ట్ ప్లాన్ అనిపించింది. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. కో ఎస్, ప్రభావతి 2.0 బ్యాక్ టు బిగ్ బాస్ హౌస్. ప్రభావతి 2.0 అనౌన్స్మెంట్. మీరు నా హౌస్ చాలా బాగా చూసుకుంటున్నారు కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. బట్ నాకు మీ నుంచి ఒక హెల్ప్ కావాలి. అదేంటంటే నా గుడ్లన్నీ స్నేక్స్ తినేస్తున్నాయి కాబట్టి నాకు వీలైనప్పుడల్లా నేను కొన్ని గుడ్లు ఇస్తుంటాను. సో ఆ గుడ్లను మీరు సేవ్ చేయాలి. ఎవరైతే ఏ క్లాన్ టీమ్ మెంబర్స్ అయితే నాకు ఎక్కువ గుడ్లు ఇస్తారో వాళ్ళకి డెఫినెట్గా కొన్ని బెనిఫిట్స్ ఇస్తాను అని చెప్తాను. గైస్, బిగ్ బాస్ హౌస్లో రేక్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఎవరు ఎంత రూడ్గా ఆడారో మీరు అందరు చూసారు. సో ఎవరు చాలా రూడ్గా ఆడారో అంత రూడ్గా ఆడొద్దు అని మీకు అనిపించింది. అండ్ సెకండ్ థింగ్, మణికంఠ. సో మణికంఠ హర్ట్ అయ్యాడు, మెడికల్ రూమ్కి వెళ్ళేసి వచ్చాక ఏడ్చాడు. సో అది ఏడ్చింది ఎంత జెన్యున్ అనిపించింది. నాకైతే మణికంఠ ఏడ్చింది జెన్యున్ అనిపించలేదు. అది ఓన్లీ ఆడియన్స్కి రీకలెక్ట్ చేయడానికి, నేను కప్పు గెలవాలి, ఓట్స్ వేయాలి అని ఒక రీజన్ చెప్పడానికే నాకు ఏడ్చినట్టు అనిపించింది. అది ఒకటి ఈ ఎపిసోడ్లో అయితే నాకు నిజంగా అనిపించలేదు. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. Thanks for watching. Please like, share and subscribe to my channel for more reviews. Nenu mee Chandika signing off.